నమస్తే ఆర్కే గారు. నమస్తే అండి. 'డాకు మహారాజ్' సాంగ్ రిలీజ్ అయింది కదా నిన్న. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ వయసులో ఆ స్టెప్పులు దాని 'డాకు మహారాజ్' ఇది మనకి సంక్రాంతికి వస్తున్న అదే 10వ తారీఖేమో 'గేమ్ చేంజర్' ఉంది. 12వ తారీఖు 'డాకు మహారాజ్'. దీంట్లో ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది. నేనేదో సాంగ్ కాదు అది. ఏదో మనం అంతకుముందు ఐటెమ్ సాంగ్స్ అంటుండేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటూ ఉన్నారులే కానీ స్పెషల్ సాంగ్స్. మన బాలకృష్ణ అండ్ బాంబే హీరోయిన్ నటి ఊర్వశి రౌతాల మీద చేసిన పాట నిన్న అంటే కొంత వీడియో, కొంత ఆడియో మొత్తం మీద ఆ సాంగ్ రిలీజ్ చేశారు నిన్న ఈవినింగ్. డెఫినెట్గా సినిమా ముందు ఈ రిలీజెస్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి, ఎందుకంటే ఒక్కొక్కటి రిలీజ్ చేసి ఆ సినిమా హైప్ పెంచుకోవాలనేది వీళ్ళ ప్లాన్. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలు అన్నీ చేసి కూడా సినిమా మీద జనాన్ని గ్రాప్ చేయడం గురించి అనేది. ఆ పాట రిలీజ్ అయింది, రైట్. పాట రిలీజ్ అయింది. జనరల్గా బాలకృష్ణ ఈజ్ ఏ గుడ్ డాన్సర్. ఆయన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది డ్యాన్స్ చేసేటప్పుడు. ఓకే, చిరంజీవి లాగా. ఎందుకంటే డ్యాన్స్ చేయడం అంటే ఈయన బాడీ వేరు, ఆయన బాడీ వేరు, కంపారిజన్స్ కాదు. కానీ దాంట్లో ఒక చిన్న లిరిక్ కూడా పెట్టారు. దబిడి దిబిడి బాలయ్య నీ చెయ్యి లెగవాలి నా చెంప పగలాలి అని. అంటే ఆయన ఫ్యాన్స్ని కొడుతూ ఉంటారు కదా, దాన్ని సమర్థిస్తూ ఆ కొట్టడం కూడా మా అదృష్టం, ఫ్యాన్స్ అదృష్టం. దీన్ని ఎలా చూడాలి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఒక మనిషి చేత కొట్టించుకోవడం కూడా మా అదృష్టం అన్నారంటే మనం ఎంత భావదరిద్రంలో బతుకుతున్నాము అనేది. దాన్ని ఇవాళ పాటగా పెట్టి దాన్ని అంటే ఈయన కొట్టడం ఏం తప్పులేదు, సరే తప్పులేదు, ఓకే, ఈయన కొట్టడమే మా అదృష్టం. ఇది ఇక దాన్ని ఏం చెప్పాలి? సరే, ఓకే, ఈయన ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎమ్మెల్యే, అంటే ఇది 3rd టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పాట డ్యాన్స్ కంపోజర్ మన శేఖర్ మాస్టర్ గారు. ఇక ఆ డ్యాన్స్ గురించి మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆ మూమెంట్స్ ఏంటి, లేకపోతే ఆయన ఎక్కడెక్కడ చేతులేస్తాడు, చేతులేంటి కాదు కొట్టడం, ఎక్కడ కొడుతున్నారు ఏంటి, ఇవన్నీ చూసి డైరెక్టర్ గారు ఇది ఒక ఎక్కడో అంటే అది డైరెక్టర్ బాబీ కానీ అసలు ఈయన ఎట్లా కంపోజ్ చేశారు ఫస్ట్ అనేది శేఖర్ మాస్టర్ ఆ డ్యాన్స్ కంపోజ్ చేయడం. డాన్సర్తో చేసినప్పుడు అసలు ఆ డాన్సరే ఒప్పుకోకూడదు. సరే, వాళ్ళు ఏదో సరే వాళ్ళు ఇంటర్నల్ చేసుకున్నారు. దాన్ని బాబీ కానీ బాలకృష్ణ కానీ ఎట్లా ఒప్పుకున్నారో మనకు తెలియదు. ఆ మూమెంట్స్ని, ఆ లిరిక్సే బ్యాడు. దబిడి దిబిడి నీ చెయ్యి లెగవా నా చెంప పగలా, ఆ లిరికే బ్యాడ్ లిరిక్. దాని తర్వాత దాన్ని మళ్ళీ ఈ సిగ్నేచర్ మూమెంట్స్ దాన్ని మళ్ళీ వీళ్ళు స్పెషల్గా రిలీజ్ చేసి తెగ ఆనందపడిపోవడం, సూపర్ వచ్చింది, బాగా వచ్చిందని అనుకోవటం. ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ ఎలా కంపోజ్ చేశాడు ఆ స్టెప్స్ని తెలీదు. దాన్ని డైరెక్టరు, హీరో ఎట్లా యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ హీరోయిన్, అసలు ముందు హీరోయిన్ అంటే ఆ పాటలో ఎవరైతే ఊర్వశి రౌతాలో ఉందో ఆమెలా దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఆమెకు ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టోరీ ఉంది. ఏదో సంజయ్ దత్ తనని బ్యాడ్గా టచ్ చేసాడని ఒక కేసు కూడా పెట్టింది పాపం ఆమె. మరి ఇవాళ ఏమైంది? టచ్ చేయటం కాదు, ఇక్కడ కొడుతున్నారు చేతులతో. ఒక చేయి చదవాలంటే 2 చేతులు పెట్టి కొడుతున్నాడు. ఇది మనం ఒక గేదెనో దున్నపోతున్న కొడతాం చూసారా కదలకపోతే. అవి డ్యాన్స్ మూమెంట్లు అంటారా వాటిని? ఏం చెప్పాలనుకుంటున్నారు పోనీ మీరు? అదేమంటే ఇది మాస్ మసాలా అండి, ప్రేక్షకులకు ఇదే కావాలి. ఎవరు చెప్పాడు ప్రేక్షకులు ఇది కావాలని? మీకు చెప్పారా ప్రేక్షకులు ఇది కావాలని? ఎందుకు బాహుబలి అంత హిట్ అయింది? దాంట్లో ఏమైనా ఇటువంటివి ఉన్నాయండి? చెప్తారు చూడండి రేపు పొద్దున. వీళ్ళు ఇదే వచ్చి ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ, ఏంటి ఇట్లా ఇంత ఈ ఏజ్లో ఎందుకు ఇట్లా బాలకృష్ణ చేశారు, శేఖర్ మాస్టర్ ఎందుకు ఇట్లా చేశారు, రేపు దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వీళ్ళు. ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. మా సాంగ్ 1 అవర్లో 22 మిలియన్స్, 24 అవర్స్లో 44 మిలియన్స్, ఇవన్నీ వేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది చూస్తే అది కరెక్ట్ అన్నట. బ్లూ ఫిల్మ్ కూడా చాలా ఎక్కువ మంది చూస్తారు, మిలియన్స్లో చూస్తారు. సో దట్ ఈస్ కరెక్టా? వ్యూసే ప్రామాణికమా ఒక విషయానికి? కాదు కదా. ఎప్పుడైనా నెగిటివ్ ఎక్కువ చూస్తారు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా కట్ చేసి ట్విట్టర్లోనో ట్రోల్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఏముందని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అసలు నిజంగా బాలకృష్ణ ఏం చేశాడు అక్కడ, ఏం స్టెప్ చేశాడని. సో మీరు చూడండి, రేపు ప్రెస్ మీట్లో కానీ లేకపోతే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఈ మాటలు మాట్లాడకపోతేనండి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, లేకపోతే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ చాలా ఎనర్జీతో చేశారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఒక వ్యూసో లేకపోతే పబ్లిక్ ఇదే పబ్లిక్ ఎప్పుడు ఏది కోరుకోరండి. మీరు ఇచ్చిన కంటెంట్ బాగుంటే చూస్తారు. కానీ ఇటువంటివి పెట్టి ఇదే కంటెంట్ ఉంటే ఇట్స్ లైక్ మనం ఇటువంటి ఏమంటారంటే అవేదో పండగలకి డ్యాన్స్లు వేస్తూ ఉంటారుగా, రికార్డ్ డ్యాన్స్, సారీ అదే రికార్డ్ డ్యాన్సులు అంటూ ఉంటారు. దానికంటే కూడా వరుసగా ఉంది.
అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి సంబంధం లేకుండా వచ్చే పాటకు సంబంధం లేకుండా వీళ్ళు ఏదో చేస్తుంటారు అక్కడ ఆ స్టేజ్ మీద. ఏది అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ని ఎంకరేజ్ చేయడానికి ఏదో చేతులు ఊపుతుంటారు, కాళ్ళు ఊపుతుంటారు. అంతకంటే వరస్ట్గా ఉందండి. ఒక సీనియర్ హీరో 60 ఏళ్ళు ఉన్నాయి, ఒక లెజెండరీ కొడుకు. ఈయన కూడా లెజెండరీ కాదనడానికి ఏం లేదు. 15 ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ మూడో టర్మ్ ఎమ్మెల్యే గెలిచారు. ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. దిస్ అన్బిలీవబుల్. నేను ఇది శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ బాబీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాల్తేరు వీరేలో కూడా అంటే పాటలు ఇంత ఉన్నాయి కానీ నేను ఎక్కడ ఇంత ఇదిగా చూడలేదు. చిరంజీవి మెహర్ రమేష్ సినిమా ఏమొచ్చింది, ఆ సినిమాలో కొన్ని సీన్లు బాగాలేదు కానీ మన హీరోయిన్ కాదు యాంకరు శ్రీముఖితో ఖుషి సీన్లు అవన్నీ కొంచెం వరస్ట్గా ఉంటాయి. సేమ్ ఆ టైప్లోనే ఉంది ఇది కూడా. సరే ఆ సినిమా అంటే ఫ్లాప్ అయింది అనుకోండి. అంటే నేనేమనుకుంటానంటే సినిమాలో కంటెంట్ లేనప్పుడు, సినిమాలో విషయం లేనప్పుడు ఇటువంటి పాటలు ఇవన్నీ వస్తాయి బయటికి. నాకు అదే అనిపించింది నేను చూసిన తర్వాత. మరి దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనకి అర్థమయ్యే ఇది కాదు. దీని తర్వాత దీని కంటిన్యూషన్లో మనం బోళాశంకర్, ఆ చిరంజీవి సినిమా అది బోళాశంకర్, అది ఫ్లాప్ అయింది అనుకోండి. దాంట్లో ఏం పేరు శ్రీముఖితో ఖుషి సీన్ ఒకటి రిపీట్ చేయటము, ఆ తర్వాత చీరలో చేయబెట్టి తాళాలు బయట తీయటము, ఇట్లాంటి అవన్నీ ఇట్స్ ఏ ఇమ్మెచ్యూర్ సీన్స్ అండి. జనాలు అంత ఇమ్మెచ్యూర్ లేరు. మీరు అనొచ్చు మాకు వ్యూస్ వచ్చింది యూట్యూబ్లో, ఏమైంది సినిమా ఫ్లాప్ అయింది కదా. నిన్నే మాట్లాడుకున్నాము డాకు మహారాజ్ గురించి, అంత హైప్ రావట్లేదంటే సాయంత్రం ఈ పాట వదిలేరు. ఈ పాటని మానిటైజేషన్ కెమెరాలో చూస్తూ శేఖర్ మాస్టర్ను బాబీ చిందులేస్తున్నారు. సూపర్గా వచ్చింది సెట్, సూపర్గా వచ్చింది పాట అని. ఏది దీనికా దబిడి కొట్టేదానికి సూపరా పాపం. దీంట్లో మనం ఆ హీరోయిన్ గురించి సారీ తప్ప మనకు ఆమె ఏం చెప్పలేము. ఆమె తెలియక చేసిందా డబ్బుల కోసం చేసింది, ఎవరైనా మనీ కోసమే చేస్తారు అనుకోండి. బట్ ఇట్స్ నాట్ జరగకుండా ఉండాల్సింది ఆ విధంగా. చూద్దాం రేపు సినిమాలో మరి ఈ నెగిటివ్ కామెంట్ బట్టి ఆ స్టెప్స్ ఏమైనా తీసేస్తారా, నేను అనుకుని తీసేస్తారు. మన వాళ్ళు ఇప్పటివరకు అట్లా చేసింది ఏం లేదు. అదే ఇంకా క్రేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. మన అన్నింటిలో మనదే ట్రెండింగ్లో ఉంది బాబు, మనం దీన్ని కంటిన్యూ చేయాల్సిందంటే ఇక బాబు గారు ఫుల్ ఖుషి. బాబు గారు అంటే మన బాలకృష్ణ బాబు గారు మళ్ళీ చంద్రబాబు కాదు, ఫుల్ ఖుషి. మనకు కావాల్సిన ట్రెండింగే కదా, ఏదైనా చేస్తాం. చిన్నపిల్లల మనం ఏమన్నా చూద్దాం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ.